నమస్తే, వెల్కమ్ టు HS24 న్యూస్. నేను రేఖ. ఇవాళ అప్డేట్స్ చూద్దాం. పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలపై భారత సాయుధ దళాలు జరిపిన ఆపరేషన్ సింధూర్ పైన ఏపీ మంత్రి నారా లోకేష్ తనదైన శైలిలో స్పందించారు. ఇటీవల అమరావతి సభలో తాను ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో చేసిన వీడియోను ఆయన నేడు ఎక్స్ వేదికగా పంచుకున్నారు. భారతదేశపై మొలిచిన గడ్డి కూడా పీకలేరు అంటూ లోకేష్ భావోద్వేగంతో ఈ వీడియోలో కనిపిస్తుంది. పాకిస్తాన్ గీత దాటింది, అమాయకులను చంపింది, చాలా పెద్ద తప్పు చేసింది. పాకిస్తాన్ కాదు, 100 పాకిస్తాన్లు వచ్చినా భారతదేశంపై మొలిచిన గడ్డి కూడా పీకలేరు అంటూ లోకేష్ భావోద్వేగంతో మాట్లాడారు. 100 పాకిస్తాన్లకు సమాధానం చెప్పే ఒక్క మిసైల్ ఉంది. ఆ మిసైల్ ఏంటో తెలుసా? నమో గౌరవ నరేంద్ర మోదీ అంటూ లోకేష్ భావోద్వేగంతో మాట్లాడారు. ఈ వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేసిన లోకేష్ ఆపరేషన్ సింధూర్ పట్ల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆపరేషన్ సింధూర్లో 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. అంతేకాకుండా ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుందని వెల్లడించారు. పహల్గామ్ ఉగ్రదాడికి ఆపరేషన్ సింధూర్ పేరిట గట్టిగా బదిలించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ ఆపరేషన్ గురించి వివరించేందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. పార్లమెంట్లోని లైబ్రరీ భవనంలో జరిగిన అఖిలపక్ష భేటీకి పలువురు నేతలు హాజరయ్యారు. ఆపరేషన్ సింధూర్పై రక్షణ మంత్రి రాజ్నాథ్ రాజకీయ పార్టీలకు వివరించారు. పహల్గామ్ ఉగ్రదాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తొలిసారి స్పందించారు. తమ దేశంపై జరిగిన దాడులకు ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని అన్నారు. జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన భారత్కు ధీటుగా సమాధానం ఎలా ఇవ్వాలో తమ దేశానికి, తమ బలగాలకి తెలుసు అని అన్నారు. పాక్ సాయుధ దళాలకు దేశం మొత్తం అండగా నిలుస్తుందన్నారు. మనం వెనక్కి తగ్గుతామని వారు అనుకుంటున్నారు, కానీ ఇది ధైర్యవంతుల దేశమని వారు మర్చిపోయారు అని షరీఫ్ వ్యాఖ్యానించారు. కర్నూలు జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2017 మే 21న కృష్ణగిరి మండలంలో వైఎస్ఆర్సీపీ నేత చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో 11 మందికి జీవిత ఖైదుతో పాటు 1000 చొప్పున జరిమానా విధించింది. 5గురిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో 29 మంది సాక్షులను కోర్టు విచారించింది. ఏపీ మద్యం కుంభకోణం కేసు నిందితులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ముందస్తు బెయిల్ కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. దీన్ని న్యాయస్థానం తిరస్కరించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాది ముకుల్ రోహిత్గి వాదనలు వినిపించారు. ఇప్పుడు విచారణార్హం కాదన్నారు. హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలోనే మధ్యంతర బెయిల్ పిటిషన్ను వేశారన్నారు. ఉన్నత న్యాయస్థానం నిందితుల ముందస్తు బెయిల్ నిరాకరించిందని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.